యుద్ధంలో కర్రకి కర్ర కత్తికి కత్తినే ఉంటుంది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామం, యుద్ధం జరుగుతున్నటువంటి క్రమంలో అమెరికాని దెబ్బ కొట్టడం కోసమని అమెరికా యూరప్ దేశాలకి తమ సత్తా ఏంటో చూపెట్టడం కోసం హౌతీలు చేస్తున్నటువంటి పని ప్రపంచ వాణిజ్య నౌకల మీద దాడులు చేస్తుండవు. దానికి ప్రతిగా అమెరికా చేస్తున్నటువంటి దాడి ఇప్పటికీ 2 సార్లు దాడి చేస్తే ఆ 2 సార్లు దాడికి ప్రతీకారంగా అయినా మేము ఆగట్లేదంటూ వాణిజ్య నౌకల మీద హౌతీ దాడి చేస్తుంటే ఆ తర్వాత 3-4 అయింది. ఇప్పుడు తాజాగా 5వసారి యెమెన్లోని హౌతీ స్థావరాల మీద అమెరికా విరుచుకుపడింది, పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించింది. US military announced on January 19 that it had conducted its 5th strike on Houthis in Yemen a day earlier. This after the Houthis once again fired missiles at a US-linked commercial ship in the Red Sea region. This was the 3rd such attack in just 3 days. అకార్డింగ్ టు US అఫీషియల్స్. 3వ దాడి అమెరికాకు సంబంధించిన వాణిజ్య నౌక మీద హౌతీలు చేశారు. 5వ దాడి హౌతీల మీద అమెరికా చేసింది.